సో డిమాండ్ అని అనాలి అంటే కనుక 5 క్వశ్చన్స్ తీసుకోవాలి. ఆ 5 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఎస్ అని వస్తేనే దాన్ని డిమాండ్ కింద ట్రీట్ చేయాలి అని చెప్తున్నాం. రైట్, అది మనకి డిజైర్, ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ కొనాలి అనే కోరిక, అలాగే ఎబిలిటీ టు పర్చేస్ చేయగలిగినటువంటి ఎబిలిటీ ఉండాలి, అలాగే విల్లింగ్నెస్ టు పే, అలాగే అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్రైస్, అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇవన్నీ కూడా మనం మెయిన్ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ 5టికి కూడా ఎస్ అనే ఆన్సర్ వస్తేనే దాన్ని మనం ఒక డిమాండ్ ఉందన్నట్టుగా మనం ట్రీట్ చేస్తాము. ఏ అనే పర్సన్ అడిగావు, వాడు డిజైర్ ఉంది, కొనడానికి ఎబిలిటీ ఉంది, అలాగే డబ్బులు పే చేయడానికి విల్లింగ్నెస్ ఉంది, ఇప్పుడు ప్రివైలింగ్ ప్రైసెస్, ఇప్పుడు ప్రివైలింగ్ టైంలో, రైట్. సో ఒక డిమాండ్ గా ట్రీట్ చేసాం. అలాగే బి అనేవాడిని అడిగావు, రైట్, వాడికి విల్లింగ్నెస్ ఉంది, ఎబిలిటీ ఉంది, కానీ డబ్బులు పే చేయడానికి ఇష్టం లేదు, ఈ ప్రైస్ దగ్గర కొనడం కూడా ఇష్టం లేదు, రైట్. కానీ ఇప్పుడు కొనడం ఇష్టమే, కానీ ఇప్పుడున్న ప్రైసెస్ కొనడం ఇష్టం లేదు. సో దీన్ని ఇక్కడ డిమాండ్ 0గా తీసుకుంటాం, రైట్. సో సి అనేవాడు ఉన్నాడు, డిజైర్ ఉంది, ఎబిలిటీ పే ఉంది, విల్లింగ్నెస్ పే ఉంది, ఈ ప్రైస్, ఈ టైము, వాడు ఒక 5 కొంటాను అంటున్నాడు. సి అనేవాడు ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్ దగ్గర ఒక 5 కొంటాను అంటున్నాడు. సో దీని ఇప్పుడు డిమాండ్ గా మనం తీసుకోవచ్చు. సో అలాగే మనకి ఏదైతే డిమాండ్ స్కెడ్యూల్ అనేది తీసుకున్నాం, ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్. సి అనేవాడు ఇప్పుడున్న ప్రైస్ దగ్గర 5 కొంటాను అన్నాడు. ప్రైస్ ఇంకా తగ్గిస్తే 10 రూపీస్ దగ్గర ఏ, బి, సి, 9, 8, 7. ఏ అనేవాడు ఒక 5 కొంటాను అన్నాడు. 9 రూపాయలు అయితే ఒక 6 కొంటాను అన్నాడు. 8 రూపాయలు అయితే బి అనేవాడు 10 రూపీస్ దగ్గర 10 కొంటా అన్నాడు. 12, 14, 16. అలాగే వీడు 5, 8, 10, 12 ఇలా కొంటా అంటున్నాడు. సో ఇది ఏకి సంబంధించి ఏ ప్రైస్ దగ్గర ఎంత కొంటా అన్నాడో ఇది ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్ అని చెప్తున్నాం. అలాగే ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర టోటల్ డిమాండ్ కనుక చూసినట్లయితే అది మనకి మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్, రైట్. అంటే 5 + 10 + 5 అంటే 10 రూపీస్ దగ్గర 20 ఉంది డిమాండ్స్. దీన్ని మార్కెట్ డిమాండ్ స్కెడ్యూల్ అన్నాం. దీనికి సంబంధించి డయాగ్రామ్స్ గీసినట్లయితే ఇండివిజువల్ డిమాండ్ స్కెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్ అండ్ మార్కెట్ డిమాండ్ కర్వ్ అనేది వస్తుంది. సో హారిజాంటల్ సమ్మేషన్ అనేది మనకి డిమాండ్ స్కెడ్యూల్ అవుతుంది అని చెప్తున్నాము. సో ఇక డిమాండ్ ఫంక్షన్, ఇక్కడ మీకు ఇచ్చింది డిమాండ్ అనేది డిమాండ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్స్. ఎక్స్ అంటే మన ప్రొడక్ట్, రైట్. సో డిమాండ్ ఫర్ ప్రొడక్ట్ ఎక్స్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్, అలాగే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అని చెప్పి మనం అనుకున్నాము. దాన్ని వాడు ఇక్కడ ప్రైస్ ఆఫ్ గుడ్ 1 టు ప్రైస్ ఆఫ్ గుడ్ n. దీంట్లో కొన్ని సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, దీన్ని కొన్ని కాంప్లిమెంటరీస్ ఉంటాయి. అలాగే ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్, అలాగే పాపులేషన్. ఇక్కడ వీడు సైడ్ హెడ్డింగ్స్ లో ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాం మనం. ఏంటంటే పాపులేషన్, టెక్నాలజికల్ చేంజెస్ కి టిఈ అని పెడదాం, వెదర్, స్టేట్ ఆఫ్ బిజినెస్ అంటే సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం దీన్నే యూజ్ చేసుకుందాము. ఎగ్జామ్ లో మాత్రం మీరు టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వరకు రాయండి, రైట్. సో డిటర్మినెంట్స్ చూస్తే ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ కి డిమాండ్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటన్నా, నెగిటివా పాజిటివా? ప్రైస్ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది? సో ఇన్వర్స్ రిలేషన్షిప్. నువ్వు ప్రైస్ తో రిలేషన్షిప్ చూస్తున్నప్పుడు మిగిలినవన్నీ ఏమవ్వాలి? కాన్స్టెంట్ అవ్వాలి.
సో ప్రైస్ కి డిమాండ్ కి ఉన్న రిలేషన్షిప్ నెగటివ్ రిలేషన్షిప్. సబ్స్టిట్యూట్ కి మన ప్రొడక్ట్ డిమాండ్ కి, ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ కి మన ప్రొడక్ట్ డిమాండ్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటన్నా? సబ్స్టిట్యూట్ ప్రైస్ పెరిగితే మన డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. థమ్స్అప్ చెప్పుకున్నాం, థమ్స్అప్ పెప్సీ, మన ప్రొడక్ట్ థమ్స్అప్. పెప్సీ ప్రైస్ పెరిగింది, జనాలు పెప్సీ కొనమనేసి ఏం కొంటారు నాన్న? థమ్స్అప్ కొంటారు. సో పెప్సీ ప్రైస్ తగ్గింది, థమ్స్అప్ కొనమనేసి ఏం కొంటారు? సో ఏం రిలేషన్షిప్ నాన్న? డైరెక్ట్ రిలేషన్షిప్. పాజిటివ్. సో పాజిటివ్ రిలేషన్షిప్ ఆర్ డైరెక్ట్ రిలేషన్షిప్. కాంప్లిమెంటరీస్ వచ్చేసరికి నెగిటివ్. ఇన్కమ్ అయితే గనక, నార్మల్ గూడ్స్ కి అయితే గనక ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది, పాజిటివ్. ఏది నార్మల్ గూడ్స్ కి అయితే. అదే ఇన్ఫీరియర్ గూడ్స్ కి అయితే నెగిటివ్. సార్. ఇన్కమ్ పెరిగినప్పుడు చీప్ గూడ్స్ కి డిమాండ్ తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గినప్పుడు చీప్ గూడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, ఫేవరబుల్ అండ్ ఫేవరబుల్. కన్స్యూమర్ ఫేవరబుల్ గా ఉంటే డిమాండ్ తగ్గుతుంది. పాపులేషన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, పాపులేషన్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. టెక్నాలజీ అడ్వాన్స్డ్ గా ఉన్నట్లయితే కన్స్యూమర్ సో అంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ఎల్సిడి ఎల్ఈడి టీవీస్ వచ్చాయి, క్యాథోడ్ రే టీవీస్ అన్ని పోయాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో ల్యాండ్ లైన్స్ కానివ్వండి, సో టెక్నాలజికల్ షిఫ్ట్ జరిగినప్పుడు పాత టెక్నాలజీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన డిమాండ్ ఇదైపోతుంది. సో వెదర్ బాగుంటే ఒక్కో వెదర్ కి ఒక ఎండలు బాగా ఉంటే ఏసీకి, కూలర్స్ కి, ఫ్యాన్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఆ విధంగా వెదర్ ని బట్టి కూడా డిమాండ్ మారుతూ ఉంటుంది. అలాగే స్టేట్ ఆఫ్ బిజినెస్, బిజినెస్ సైకిల్స్ అంటే మనకి బిజినెస్ సైకిల్స్ అంటాం కదా. ప్రతి కంట్రీ కూడా కోవిడ్ టైంలో మన జీడిపి తగ్గిపోయింది, ఆ టైంలో ఉద్యోగాలు పోతాయి, డిమాండ్ తగ్గిపోతుంది. మళ్ళీ నెమ్మదిగా రికవర్ అవుతున్నాం, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో స్టేట్ ఆఫ్ బిజినెస్, మనం ఎక్కడ ఉన్నాము, బిజినెస్ లో ఏ లెవెల్లో ఉన్నాము అనే దాన్ని కూడా మనకి డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. రైట్. ఇది ఇలా డౌన్ ఫాల్, జీడిపి డౌన్ ఫాల్ అవుతుంది ఏదైతే ఉందో దాన్ని డిప్రెషన్ అంటాము, డిప్రెషన్ ఆర్ రెసిషన్ అంటాము. సో రెసిషన్ టైంలో మనకి డిమాండ్ తక్కువ ఉంటుంది. అలాగే ఇది ప్రాస్పెరిటీ, పెరుగుతున్న పాయింట్ ఏదైతే ఉందో దీనికి ప్రాస్పెరిటీ అంటాం. రైట్. సో ప్రాస్పరస్ అంటే పెరుగుతూ ఉండడం. సో ప్రాస్పెరిటీ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిప్రెషన్ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది. రైట్. సో అలాగే టైప్స్ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ గురించి చదువుతాము, అలాగే ప్రైస్ డిమాండ్ గురించి చదువుతాము, అలాగే క్రాస్ డిమాండ్, అలాగే ఇన్కమ్ డిమాండ్. ఈ మూడింటి గురించి కూడా మనం చదువుతామని చెప్తున్నాడు. సో ప్రైస్ డిమాండ్ నే ఇక్కడ మనం లా ఆఫ్ డిమాండ్ అని కూడా అంటాం. Ceteris paribus, remaining things being constant, relationship between price and demand is inversely related అని చెప్పి చెప్తాడు. సో ఇక్కడ మనకి లా ఆఫ్ డిమాండ్ చెప్పుకునేటప్పుడు అజంప్షన్స్ ఏంటన్నా, మన పైన ఏవైతే ప్రైస్ తప్ప మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ కాన్స్టెంట్, టెక్నాలజీ కాన్స్టెంట్, కాన్స్టెంట్, ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ కాన్స్టెంట్, పాపులేషన్ కాన్స్టెంట్, వెదర్ కాన్స్టెంట్, ఇలా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్స్టెంట్ చేసుకుంటే మనకి ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్ ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్తాడు. సో dx is equal to f of px. Demand of x depends on price of the product. అది ఇన్వర్స్ రిలేషన్షిప్, నెగటివ్ రిలేషన్షిప్ అని చెప్తాడు. సో ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. అక్కడ ఉన్న టేబుల్ ఏదైతే ఉందో, వాడు 5 రూపీస్ దగ్గర 10 యాపిల్స్ కొంటాను అంటే, 4 అయితే 20 కొంటాను అంటే, 3 అయితే 30, 2 అయితే 40, 1 రూపీ అయితే 50 కొంటానని చెప్తున్నాడు. అంటే అదొక ఇండివిజువల్ కి అడిగినప్పుడు వాడు చెప్పినటువంటిది. అలాగా నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ని కనుక అడిగి దాని ప్రకారం మనం అక్కడ మీకున్న ఎగ్జాంపుల్ తీసేసుకుంటాం చూడండి. 5, 4, 3, 2, 1 10 యూనిట్స్ కొంటానంట, 20, 30, 40, 50. సో ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతుంది. ఇది ఒక్కడిని అడిగాం మనం. సో దీన్ని ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. దీన్ని మనం డయాగ్రామ్ గా చూసినట్లయితే ఇక్కడ మనం ప్రైస్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము, క్వాంటిటీని ఎక్స్ యాక్సిస్, ప్రైస్ వై యాక్సిస్ మీద తీసుకుంటాము, క్వాంటిటీని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాము. సో 1, 2, 3, 4, 5
10, 20, 30, 40, 50. So 1, 2, 3, 4, 5, 10, 20, 30, 40, 50. 5 rupees దగ్గర 10, 20, 30, 40. సో ఇది ఇండివిజువల్ డిమాండ్ కరువు నాన్న. 5 rupees దగ్గర 10, 4 rupees దగ్గర 20, 3 rupees దగ్గర 30. రైట్. సో ఇది ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. డి అనేది డిమాండ్ కర్వ్. రైట్. ఏ అనేది 5 రూపీస్ దగ్గర ఏ అనే కాంబినేషన్, బి సి. సో ఏ 5 రూపీస్ ఉన్నప్పుడు 20 కొంటానంట, 4 రూపీస్ దగ్గర 5 రూపీస్ దగ్గర 10 కొంటానంట, 4 రూపీస్ దగ్గర 20 కొంటానంట. సో అవి కాంబినేషన్ నేమ్స్ నాన్న. అలాగే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ వచ్చేసరికి సేమ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగారు. సో ప్రైస్ ఆఫ్ యాపిల్స్ 5, 4, 3, 2, 1 ముగ్గురిని అడిగావట. కన్జ్యూమర్ ఏ, కన్జ్యూమర్ బి, కన్జ్యూమర్ సి. కన్జ్యూమర్ ఏ అనేవాడు 4 కొంటాడు, 6, 8, 10, 12. బి అనేవాడు 5, 8, 11, 14, 17. సి అనేవాడు 6, 10, 14, 18, 22. ఇది మీ ఇష్టం నాన్న. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైస్ తగ్గుతుంది. ఇక్కడ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగే విధంగా మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రైస్ తగ్గించి డిమాండ్ తగ్గిస్తేనే కొట్టేస్తుంది. సో ప్రైస్ తగ్గుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకొని మీరు మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మూడింటిని హారిజాంటల్ సమ్మేషన్ కనుక చేసినట్లయితే మనకి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ వస్తుంది. నేను ఇప్పుడు ఓన్లీ పరేక్ సార్ ఇది ఒక్కటి మాత్రమే చూస్తుంటే దాన్ని ఏమంటాం మనం? ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ సార్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ పర్సన్ ఏ సార్. కన్జ్యూమర్ ఏ. ఎస్ సార్. ఇది నానా అది ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ పర్సన్ కన్స్యూమర్ సి సార్. కన్జ్యూమర్ సి. సో ఇప్పుడు నేను హారిజాంటల్ సమ్మేషన్ చేశాను. 4 + 5 9, 9 + 5 15, 15, 24, 33, 42, 51. ఇది ఏమవుతుంది నాన్న? టోటల్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ ఆల్ ద కన్స్యూమర్స్ సార్. ఆల్ ద కన్స్యూమర్స్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ యాపిల్, ఆఫ్ యాపిల్. ఎస్ సార్. రైట్. సో ఇది మార్కెట్ డిమాండ్ కర్వ్, సారీ ఇది మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇప్పుడు ఈ మూడింటిని ప్రతిదాన్ని కూడా దీన్ని గ్రాఫికల్ గా చేస్తాడు, దీన్ని గ్రాఫికల్ గా ఒకసారి చూపిస్తాడు, దీన్ని గ్రాఫికల్ చూపించి నాలుగింటిని కలిపి ఇంకో దాంట్లో చూపిస్తాడు అన్న. సో నేను అన్నిటినీ నోట్ చేయకుండా జస్ట్ రెండింటిని నోట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ప్రతి దాని మీద కూడా ఎక్స్ యాక్సిస్ మీద క్వాంటిటీ, వై యాక్సిస్ మీద ప్రైస్, 5 ని 1 ని డినోట్ చేసేసుకొని దాని ప్రకారం లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. 5 దగ్గర 4 అంటే ప్రైస్ 5, 4 అంటే 5 ఇంటర్వల్ తో తీసుకుంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది అనుకుందాం. సో అలాగే 1 దగ్గర 12, 5 ఇంటర్వల్ తో తీసుకుంటామంటే ఇది 5, 10, 15 అంటే 12 ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో ఇది ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ ఏ. ఇది ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ ఏ. అలాగే రెండో వాటిది దీనికి సంబంధించి డయాగ్రామ్ తీసుకున్నట్లయితే సేమ్ ప్రైస్ ఇంటర్వల్ 1 ఉంటుంది. 5 రూపీస్ దగ్గర అంటే 5 రూపీస్ దగ్గర 5, ఇక్కడ కూడా ఇంటర్వల్ 5 కనుక తీసుకున్నట్లయితే 5 రూపీస్ దగ్గర 5, 1 రూపీ దగ్గర 17 అంటే 5, 10, 15, 17 అంటే సమ్వేర్ హియర్ ఎక్కడ ఉంటుంది. సో ఇది ఏ యొక్క డిమాండ్ కర్వ్ కాబట్టి ఏడి అన్నాడు. ఇది బి అనేవాడి డిమాండ్ కర్వ్ కాబట్టి బిడి అంటున్నాడు. ఇది ప్రైస్ 1, క్వాంటిటీ 1, ప్రైస్ 2, క్వాంటిటీ 2. అలాగే ప్రైస్ 1, క్వాంటిటీ 1, ప్రైస్ 2, క్వాంటిటీ 2. అంటే అన్న ఇంకా మిగతా 2 డయాగ్రామ్స్ గీయాలా? మీకు అర్థమైందా? అర్థమైంది. రైట్. సో ఇది మనకి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ కి సంబంధించిన డయాగ్రామ్స్ గీయడం. మన అజంప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనం పైన ఏదైతే ఒక
ఫంక్షన్ తీసుకున్నామో ఆ ఫంక్షన్ లో ప్రైస్ అనే దాన్ని పక్కన పెట్టేస్తే మిగిలినవి మనం ఏవైతే రాస్తున్నామో అవన్నీ కాన్స్టెంట్ అని చెప్పి ఒక పాయింట్ పెట్టుకొని రాసేయడమే, రైట్. సో అది 5 మార్క్స్ కి ఎజంప్షన్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అనేది బోల్డ్ సార్లు అడిగాడు, రైట్. కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్, మనకి డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్, ఎక్సెప్షన్ అన్నప్పుడు దానికి ఆపోజిట్ అంటే అప్వర్డ్ స్లోపింగ్ అవ్వాలి. సో అప్వర్డ్ స్లోపింగ్ అవడానికి రీజన్స్ డిఫెన్స్ పారాడాక్స్ చెప్పుకున్నాము, అంటే మనకి బ్రెడ్ అండ్ మీట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, వెబ్లెన్ ఎఫెక్ట్ చెప్పుకున్నాము. ఆయన ద థియరీ ఆఫ్ ద లేజర్ క్లాస్ అనే దాంట్లో ఈ వెబ్లెన్ ఎఫెక్ట్ గురించి చెప్పాడు. అలాగే స్పెక్యులేషన్ ఎఫెక్ట్, ఇల్యూజన్. సార్ గిఫెన్స్ పారాడాక్స్ కోసం చెప్పండి సార్ ఒకసారి. సో గిఫెన్స్ పారాడాక్స్ ఆయన ఒక పెక్యులియర్ రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేశాడు. బ్రెడ్ ప్రైస్ పెరుగుతోంది, అయినా సరే డిమాండ్ ఆఫ్ బ్రెడ్ పెరుగుతూ ఉంది. బ్రెడ్ ప్రైస్ పెరుగుతోంది, అయినా సరే డిమాండ్ ఫర్ బ్రెడ్ పెరుగుతూ ఉంది. దీనికి రీజన్ ఏంటి అని చెప్పి జనాలందరినీ కనుక్కోవడానికి వెళ్ళాడు. ప్రైస్ ఒకప్పుడు కంటే ఇప్పుడు పెరిగింది కదా, అయినా సరే నువ్వు ఎందుకు కొంటున్నావు అంటే మా జీతం తక్కువ అండి, రైట్. మరి మీట్ కొనాలి అంటే, మాంసం కొనాలి అంటే మాంసం రేట్ చాలా ఎక్కువ ఉంది, వీ కెనాట్ ఎఫర్డ్ మీట్, కాబట్టి బ్రెడ్ ప్రైసెస్ పెరిగినా కూడా దిక్కులేక మేము బ్రెడ్ అది తింటున్నాము అని చెప్తున్నారు. సో బ్రెడ్ అనేది వెన్ కంపేర్డ్ టు మీట్ ఇట్ ఈస్ ఇన్ఫీరియర్. సో సుపీరియర్ గూడ్ యొక్క ప్రైసెస్ పెరిగినప్పుడు ఆ సుపీరియర్ గూడ్ ని ఎఫర్డ్ చేయలేక దాని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రైస్ పెరిగినా కూడా దాన్నే కొంటారు అనే ఒక థీరం ఆయన చెప్పాడు. సో అదే మనకి గిఫెన్స్ పారాడాక్స్. క్లియర్ నానా? అలాగే వెబ్లెన్ గూడ్స్ వచ్చేసరికి స్టేటస్ చూపించుకోవడం కోసం కొన్ని గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైసెస్ ఉంటేనే వాటిని చూపించుకొని వాళ్ళ ప్రెస్టీజ్ ని చూపించుకోవడానికి, వాళ్ళ ప్రైడ్ ని చూపించుకోవడానికి యూజ్ చేస్తారట. దాని ప్రైస్ కనుక పడిపోతే దాన్ని కుప్పతొట్లో పడేస్తారట. అంటే ప్రైస్ ఎక్కువ ఉంటే దాన్ని కొనడానికి పోటీ పెడతారట, ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని పక్కన పడేస్తారట. స్పెక్యులేషన్ ఎఫెక్ట్ చెప్పుకున్నాము. ఇల్యూషన్ అంటే ఏంటంటే మేబీ ఈ షాపింగ్ మాల్ లో ఉంది కాబట్టి ఇది చాలా క్వాలిటీ ప్రొడక్ట్ ఏమో, రైట్. ప్లాట్ఫామ్ మీద కూడా ఇదే దొరుకుతుంది కానీ అది క్వాలిటీ కాదేమో, ఇదే క్వాలిటీ ఏమో, రైట్. వాడికి తెలియదు, వాడికి ప్రొడక్ట్ గురించి కంప్లీట్ గా తెలియదు, వాడు జస్ట్ ఒక ఊహలో ఉంటున్నాడు, ఆ ఊహ ప్రకారం కొనుక్కుపోతున్నాడు అనుకోండి. అక్కడ కూడా మనకి రైట్ మనకి ఏమని చెప్తున్నాడు, ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ అని చెప్తున్నాడు. రీజన్స్ ఫర్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అనేది మనం చాలా క్లియర్ గా మెయిన్ వీడియోలో చెప్పుకున్నాము, రైట్. మళ్ళీ చెప్పాలని అనేవి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ వల్ల, అలాగే ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ప్లస్ ప్రైస్ ఎఫెక్ట్, అలాగే న్యూ యూజర్స్, రైట్. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పాలా సార్? ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి సార్. మళ్ళీ చెప్పండి సార్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఒక ఎడిషనల్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకునే కొద్దీ వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ తక్కువ అయిపోతుంది. వాడికి ఎంతైతే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాడో అంతవరకే డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటాడు. ఫస్ట్ యూనిట్ ని కన్జ్యూమ్ చేసుకుంటే వాడికి ఒక 100 రూపీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటున్నాడు కాబట్టి 100 రూపీస్ ఖర్చు పెడతాడు. రెండో యూనిట్ లో వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ 50 రూపీసే. మార్కెట్ లో ప్రైస్ 100 రూపీస్ ఉంది అనుకోండి, కొండలో ప్రైస్ ని ఎక్కడైతే ఏం చేయాలి, వాడి చేత కొనిపించాలంటే రెండో గుడి కూడా 50కి తగ్గించాలి. సో అప్పుడు వాడు రెండో యూనిట్ కూడా కన్జ్యూమ్ చేస్తారు. సో డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థీరం ప్రకారం వాడికి రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కన్జ్యూమ్ చేసుకునే దాంట్లో వచ్చే మార్జినల్ యూటిలిటీ తగ్గిపోతుంది. మార్జినల్ యూటిలిటీ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ రెడీ టు పే. సో వాడి చేత ఎక్కువ కొనిపించాలంటే ప్రైస్ తగ్గిస్తే వాడు ఏం చేస్తాడు, ఎక్కువ కొంటానంటాడు. సో దట్ ఈస్ వన్ రీజన్. నెక్స్ట్ ఇన్కమ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే ఒక గూడ్ యొక్క ప్రైస్ తగ్గిందో కన్జ్యూమర్ యొక్క రియల్ ఇన్కమ్ పెరుగుతుంది, రైట్. నీకు నీ పాకెట్ మనీ 100 రూపాయలు, మూవీ టికెట్ ప్రైస్ 50 రూపాయలు, రైట్. సారీ 100 రూపీస్. నువ్వు ఎన్ని సినిమాలు చూడగలవు నాన్న? 100 రూపీస్. ఇప్పుడు 100 రూపీస్ టికెట్ 100 రూపీస్, 50 రూపీస్ కాదు.
1 sir. అదే టికెట్ ప్రైస్ 50 రూపీస్ అయితే 2 2 cinemas. sir. నీ పాకెట్ మనీ ఏమైనా పెరిగిందా? నో సార్. No No sir. కానీ నువ్వు చూడగలిగే సినిమాలు పెరిగాయి లేదా? Yes Yes sir. sir. Ticket price తగ్గింది sir. ప్రొడక్ట్ యొక్క ప్రైస్ తగ్గితే నీ పర్చేసింగ్ పవర్ ఏమవుతుంది? పెరిగింది సార్. పెరిగింది sir. సో అంటే నీ రియల్ ఇన్కమ్ పెరిగింది. ప్రొడక్ట్ యొక్క ప్రైస్ తగ్గడం వల్ల నీ రియల్ ఇన్కమ్ ఏమైంది? పెరిగింది. పెరిగింది సార్. పెరిగింది. రైట్? సో అంటే ప్రైస్ తగ్గడం సో ఆ పెరిగిన ఇన్కమ్ తో నువ్వు మళ్ళీ ఆ మూవీస్ ని రెండో మూవీ మూడో మూవీ కూడా చూస్తున్నావు. సరేనా? ఇది ప్రైస్ ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఎఫెక్ట్ ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. సో ప్రైస్ తగ్గడం వల్ల నీ రియల్ ఇన్కమ్ పెరిగింది. ఆ రియల్ ఇన్కమ్ తో మళ్ళీ ఇంకొన్ని ఎడిషనల్ మూవీస్ చూస్తున్నావు. అవునా? Yes sir. అది ఇన్కమ్ ఎఫెక్ట్. అలాగే సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. సే ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ తగ్గాయి అనుకోండి. Yes sir. రైట్? ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ తగ్గాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీతో ఏ పనులు అయితే చేయొచ్చు, గ్యాస్ స్టవ్ మానేస్తాం, Yes, ఎలక్ట్రిక్ sir. స్టవ్ కొంటాం. రైట్? అలాగే పెట్రోల్ బైక్ మానేస్తాం, ఎలక్ట్రిక్ బైక్ కొంటాం. అంటే ఏ ప్రొడక్ట్ ప్రైస్ అయితే తగ్గిందో ఆ ప్రొడక్ట్ ని ఎన్ని ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి, అన్ని ఆల్టర్నేటివ్ యూజెస్ కి ఏం చేస్తాం మనం? వాడుకుంటాం. యూజ్ చేయడం మొదలు పెడతాం. కాబట్టి డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిమాండ్ చూస్తే ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ తగ్గినప్పుడు డిమాండ్ అనేది ఏమవుతుంది నాన్న? పెరుగుతుంది. పెరుగుతుంది. కానీ ఎన్ని ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయో అన్ని ఆల్టర్నేటివ్ యూజెస్ కూడా మనం యూజ్ చేయడం మొదలు పెడతాము. రైట్? కాబట్టి అది కూడా ఒక రీజన్ అని చెప్పి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ మల్టిపుల్ యూజెస్ ఆఫ్ కమోడిటీ ఒకటే కదా సార్? ఆల్మోస్ట్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ అన్న. ప్రైస్ 1 క్వాంటిటీ 1, ప్రైస్ 2 క్వాంటిటీ 2. డిమాండ్ సేమ్ లైన్ మీద ప్రైస్ తగ్గినప్పుడు పెరిగింది, ఎక్స్పాండ్ అయింది, క్వాంటిటీ ఎక్స్పాండ్ అయింది. దీని ఎక్స్పాన్షన్ అంటాం. ఒకవేళ ప్రైస్ P2 నుంచి P1 కి పెరిగినట్లయితే కాంట్రాక్ట్ అవుతుంది. Contraction sir. దీని ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద సేమ్ లైన్, మూమెంట్ అలాంగ్ ద సేమ్ లైన్ అంటాము. దీన్ని ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అంటాము. ప్రైస్ తప్ప మిగిలిన వాటిలో దేంట్లో చేంజ్ వచ్చినా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ డిమాండ్ అంటాం సార్. ప్రెసెంట్ థమ్స్ అప్ ప్రైస్ 10 రూపీస్, డిమాండ్ 10 రూపీస్. థమ్స్ అప్ ప్రైస్ ఏం మారలా, పెప్సీ ప్రైస్ పెరిగింది. పెప్సీ ప్రైస్ పెరిగేసరికి పెప్సీ కొనడం మానేసి మనయే ఇంకొక 15 యూనిట్స్ కొనడం మొదలెట్టారు. అంటే డిమాండ్ కర్వ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అయింది. సో ప్రైస్ తప్ప మిగిలిన వాటిలో దేంట్లో చేంజ్ వచ్చినా కూడా రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అనేది Left జరుగుతుంది. shift. దీన్ని ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అంటారు. క్లియర్? Clear sir. Yes sir. Price is not applicable to increase and decrease in demand sir. అంతేగా ప్రైస్ వల్ల ఓన్లీ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్. And contraction. సో ఇన్కమ్ పెరుగుతూ ఉండే కొద్దీ నార్మల్ ఫుడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అది పాజిటివ్ లిస్ట్ లోప్పుడు తర్వాత వస్తుంది. ఇన్ఫీరియర్ కూడా అయితే కనుక నెగటివ్ లిస్ట్ లోప్పుడు. దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. క్రాస్ ఎలాస్టిక్ సంబంధించి కూడా సబ్స్టిట్యూట్స్ అయితే కనుక పాజిటివ్ లిస్ట్ లోపల ఉంటుంది, కాంప్లిమెంటరీస్ అయితే నెగటివ్ లిస్ట్ లోపల ఉంటుంది. దాని టేబుల్స్ చూసుకొని మీరు చూసుకోండి. సార్ ఇది ఇన్కమ్ ఎఫెక్ట్ లో నార్మల్ గుడ్ కి రైట్ వర్డ్ షిఫ్ట్ అలా సార్. ఇన్కమ్ పెరిగితే రైట్ వర్డ్ షిఫ్ట్, ఇన్కమ్ తగ్గితే అదే సార్ రైట్ వర్డ్ షిఫ్ట్ కదా సార్ ఇది. నెక్స్ట్ సార్ వన్స్ ఎక్స్ప్లెయిన్ క్రాస్ డిమాండ్ సార్. ఏంటన్నా? క్రాస్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. క్రాస్ డిమాండ్
ప్రైస్ ఆఫ్ పెప్సీ, మనం పెప్సీ థమ్స్అప్ చెప్పుకుంటున్నాం. ప్రైస్ ఆఫ్ పెప్సీ పెరిగితే ప్రైస్ ఆఫ్ పెప్సీని మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం, క్వాంటిటీ ఆఫ్ థమ్స్అప్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం. సో ప్రైస్ ఆఫ్ పెప్సీ పెరిగితే డిమాండ్ ఏమవుతుంది, క్వాంటిటీ డిమాండ్ ఫర్ థమ్స్అప్ ఏమవుతుందని చెప్తున్నాం, ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ప్రైస్ ఆఫ్ పెప్సీ ఇంత ఉన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ థమ్స్అప్ ఇంత, ప్రైస్ పెప్సీ పెరిగింది, రైట్, డిమాండ్ ఇంకా పెరిగింది. సో పాజిటివ్ లిస్ట్ లోపల ఉంటుంది సబ్స్టిట్యూట్స్, కాంప్లిమెంటరీస్ అయితే కనుక నెగిటివ్ లిస్ట్ లోపల ఉంటుంది. డయాగ్రామ్ మీద సబ్స్టిట్యూట్ యొక్క ప్రైస్ తీసుకోవాలా సార్, డిమాండ్ ఏమో మన కూడా తీసుకోవాలా సార్? అవునా. ఓకే. నెక్స్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో మనం ఫార్ములా డెరివేషన్ మెయిన్ వీడియోలో చెప్పుకున్నాము. సో అల్టిమేట్ గా మెయిన్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్యూ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ పి అనేది మనకి ఫార్ములా అని చెప్పుకున్నాము. సో దీనికి ప్రాబబిలిటీస్ డెల్టా క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా పి అవ్వచ్చు, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి అయ్యే ఛాన్స్ ఉంది, డెల్టా క్యూ ఈజ్ లెస్ దాన్ డెల్టా పి అయ్యేది ఉంది, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవడానికి ఛాన్స్ ఉంది, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 0 అవడానికి ఛాన్స్ ఉంది. రైట్ నాన్న, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి అయినప్పుడు దీన్ని ఈడి అంటాం మన ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. వెన్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ రిజల్ట్ ఏమవుతుంది నాన్న, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ అయినప్పుడు ఏమవుతుంది, 0. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్. వన్ సార్. 1 sir. Unitary elastic demand. So when numerator is greater than denominator, ED is ED is greater greater than than 1. అలాగే ఇక్కడ ED is less than 1. When delta Q is equal to 0, అంటే numerator is equal to 0, ED ఏమవుతుంది అన్న, 0 numerator 0 అయినప్పుడు ED is equal to ఏమవుతుంది, 0 sir. సార్. 0. When denominator is equal to 0, ED is equal to Undefined. undefined, infinite. Right? ఇవి మనకి 5 ప్రాబబిలిటీస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో దీని పేరు యూనిటరీ ఎలాస్టిక్. ఇది రిలేటివ్లీ ఎలాస్టిక్. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. Inelastic. ఇది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. రైట్, ఇప్పుడు దీన్ని మనం డయాగ్రామటిక్ గా రిప్రజెంట్ చేద్దాం మనం. D P1 Q1 P2 P3
P1 Q1 P2 Q2 D D. నానా ఈ ఏరియా ఏంటి నానా? చేంజ్ ఇన్ ప్రైస్. ఈ ఏరియా ఏంటి? చేంజ్ ఇన్ క్వాంటిటీ. Change in quantity is greater than change in PR. Change in quantity is less than quantity. Change in PR. Change in quantity is greater than change in P, sir. Change in quantity is greater than change in P. P. అంటే చేంజ్ ఇన్ Q అంటే ఏంటన్నా? Q1 Q2 అవునా? Yes, sir. లేదా Q2 Q1. Q2 Q1 is greater than P2 P1. P1. రైట్. ఇది మీరు స్లాంటింగ్ ఎక్కువగా తీసుకుంటే మీకు ఈ డయాగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ స్లాంటింగ్ ఎక్కువగా ఉంటే ఇది, స్లాంటింగ్ తక్కువగా ఉంటే మీకు పై డయాగ్రామ్ వస్తుంది. స్లాంటింగ్ ఎక్కువగా ఉంటే ఈ డయాగ్రామ్ వస్తుంది. నేను P1 Q1 అని తీసుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ లో P Q అని తీసుకుంటున్నాడు, మీ ఇష్టం. సార్ P Q P1 Q1 ఇది చేంజ్ ఇన్ Q, ఇది చేంజ్ ఇన్ P. సో ఇక్కడ చెప్పండి, డెల్టా Q is less than delta P, sir. డెల్టా P అంటే P ఇది P1. Q2 Q1 less than Q1 P2 P. Q is less than P1 P. రైట్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ప్రైస్, ఇక్కడ ప్రైస్ కొంచెం చేంజ్ అయినా డిమాండ్ ఎలా చేంజ్ అయింది నాన్న? బాగా చేంజ్ అయింది, sir. చాలా ఎక్కువ చేంజ్ వచ్చింది. ఎక్కువ చేంజ్. రైట్. సో అంటే రిలేటివ్ అంటే కంపారిజన్. వెన్ కంపేర్ టు దిస్, ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ మూవ్ అవుతుంది కదా. Yes, sir. ఇక్కడ నేను మూవ్ అవడాన్ని ఎలాస్టిక్ అంటాను. రైట్. కాబట్టి నేను దీనికి పెట్టే పేరు ఏంటన్నా? రిలేటివ్లీ elastic. దీంతో పోల్చుకుంటే ఇది రిలేటివ్లీ Inelastic, sir. ఇన్ఎలాస్టిక్. రైట్. నెక్స్ట్ Sir, ఈ సెకండ్ డయాగ్రామ్ రిలేటివ్లీ inelastic ఎందుకు ఏంటంటే సార్, Q ప్రైస్ లో చేంజ్ ఎలా ఉంది? తక్కువగా ఉంది సార్. ప్రైస్ లో చేంజ్ ఎక్కువగా ఉంది సార్. ప్రైస్ లో చేంజ్ చాలా ఎక్కువ ఉంది, కానీ క్వాంటిటీలో చేంజ్ తక్కువ ఉంది సార్. తక్కువ ఉంది. అంటే క్వాంటిటీ ఎక్కువ మూవ్ అవ్వగలుగుతుందా? లేదు సార్. ఎక్కువ మూవ్ అవ్వడానికి లేదు. సో మనం బాగా మూవ్ అవుతుంది అన్నాం అనుకో, అది ఎలాస్టిక్. మూవ్ అవ్వలేకపోతుంది అన్నదానికి ఆపోజిట్ నేమ్ ఏంటి? ఇన్ఎలాస్టిక్. ఓకే సార్. సో కాబట్టి రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. నెక్స్ట్ 45 degrees లైన్ తీసుకున్నా, లేకపోతే రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకున్నా, చేంజ్ ఇన్ P, చేంజ్ ఇన్ Q, ఆల్మోస్ట్ ఆల్ డెల్టా Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా P. లేదా రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకున్నాం అనుకోండి, ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్. దీన్ని యూనిటరీ ఎలాస్టిక్ అన్నాం. ప్రైస్ ఎంత పర్సెంట్ పెరిగితే డిమాండ్ కూడా అంత పర్సెంటే తగ్గుతుంది. రైట్. దీన్ని యూనిటరీ ఎలాస్టిక్ అంటాం. దట్ Q1 ఈజ్ ఈక్వల్ టు P1. దాన్ని అక్కడ ED ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. యూనిటరీ ఎలాస్టిక్. రైట్. ఇంకా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ ఒకటి తీసుకోవాలి. P1 P2 అయినా ప్రైస్ పెరిగింది, ప్రైస్ తగ్గింది, క్వాంటిటీ అసలు ఏమైనా మారిందా?
ప్రైస్ పెరిగినా ప్రైస్ తగ్గినా క్వాంటిటీ ఏమైనా మారిందా? No, sir. అంటే డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు No, sir. Delta Q is equal to delta P, sir. డెల్టా క్యూ చేంజ్ ఇన్ క్యూ ఉందా? Change in Q లేదు sir. Zero. అంటే డెల్టా క్యూ ఇస్ ఈక్వల్ టు 0 sir. Zero, sir. 0. సో అంటే ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Zero, sir. 0 బై సంథింగ్ 0, Zero. రైట్? సో అసలు క్వాంటిటీకి మూవ్ అయ్యే గుణం ఉందా? అసలు మూవ్ అవుతుందా? లేదు sir. Constant గా. సో ఏమనొచ్చు? ఎలాస్టిక్ అనాలా, ఇనాస్టిక్ అనాలా? క్వాంటిటీ అసలు మూవ్ అవ్వే గుణమే లేదు దీనికి. Inelastic, sir. Inelastic, sir. ఇనెలాస్టిక్. కానీ మరి పైన మనం రిలేటివ్లీ ఇనెలాస్టిక్ అని కూడా చూసాం కదా, మరి దానికి దీనికి తేడా చెప్పాలి కదా. దాంతో పోల్చుకుంటే ఇది ఇంకా ఇది అసలు మూవ్ అవ్వట్లేదు sir. అది కాబట్టి మూవ్ perfectly inelastic, sir. పర్ఫెక్ట్లీ ఇనెలాస్టిక్. అవునా? పర్ఫెక్ట్లీ Inelastic. సో ఇక్కడ Q1 Q2 క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ పెరిగింది. ప్రైస్ లో మార్పు ఏమైనా ఉందా? No, sir. అంటే డెల్టా P ఈజ్ ఈక్వల్ టు Zero. 0. డినామినేటర్ 0 అయితే ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Infinite, sir. Infinity, sir. సో ఇక్కడ ప్రైస్ లో ఏ మార్పు లేకుండా క్వాంటిటీ చూడండి హ్యాపీగా మూవ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద. అవునా? Yes, sir. కాబట్టి అంటే నేను elastic. పర్ఫెక్ట్లీ elastic. ఎలాస్టిక్ అంటాను. క్లియర్ నా? Yes, sir. Yes, sir. ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్పెండిచర్ మెథడ్ గురించి అక్కడ వీడియోలో చెప్పానా? Sir. లేకపోతే మీకు అది ఓవర్లోడ్ అయిపోద్ది, మీరు అక్కడ వినొద్దని చెప్పాను మీకు. ఎక్స్పెండిచర్ మెథడ్ Explanation method video లేదు కదా sir. ఎక్స్పెండిచర్ మెథడ్ మీకు వీడియో చెప్పలేదా నేను? Sir, ఒక డౌట్ ఉంది సార్. చెప్తున్నాను. గైడ్ నుంచి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆన్సర్ రాస్తాం సార్. అందులో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ కి డెఫినేషన్ ఇలా ఇచ్చారు సార్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫినైట్ ఎలాస్టిక్ డిమాండ్. అ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు అన్ ఇన్ఫినైట్ చేంజ్ ఇన్ డిమాండ్ అని ఇచ్చాడు సార్. అంటే మనకి ప్రాక్టికల్ గా అంటే కొంచెం అసలే ప్రైస్ లో చేంజ్ లేదని చెప్పలేము, కానీ ప్రాక్టికల్ గా ఎంతో కొంత ప్రైస్ చేంజ్ ఉంటుంది. కానీ దానివల్ల ఓకే డిమాండ్ లో అన్లిమిటెడ్ గా చేంజ్ వస్తుంటుంది అన్న. ప్రైస్ లో Okay, చేంజ్ కంప్లీట్ గా లేదని అయితే చెప్పలేము. కొంచెం చేంజ్ అయినా సరే ఇన్ఫినిట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. అయితే అన్న మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను మీ చేత ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ ఎక్స్పెండిచర్ మెథడ్ కొంచెం అర్థం అవ్వాలంటే మనకు ప్రాబ్లమ్స్ కావాలి. సో మీ చేత నేను ప్రాబ్లమ్స్ చేస్తూ ఇది చేస్తాను. ఎక్స్పెండిచర్ మెథడ్ వీడియో మీకు పెట్టలేదా నేను? No, sir. ఎక్స్పెండిచర్ మెథడ్ ఉందా సార్ ఎక్స్పెండిచర్ మెథడ్ మాకు?